ఒక విమానంలో జరిగిన ఒక బాంబు పేలుడు ప్రపంచాన్నే షాక్‌కి గురిచేసింది. కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత నన్ను ఎక్కువగా షాక్‌కి గురిచేసింది ఇంకో విషయం ఉంది. అది ఏంటో చివరి వరకు చూడండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ద బాంబింగ్ ఆఫ్ పాన్ AM 103' గురించి. ముందుగా ఒక విషయం చెబుతాను. ఇది మాస్ యాక్షన్ సిరీస్ కాదు, హారర్ కూడా కాదు. నిజంగా జరిగిన ఒక విషాద సంఘటనను చాలా గౌరవంగా, చాలా ప్రశాంతంగా చూపించిన సిరీస్ ఇది. మొదటి ఎపిసోడ్ నుంచే ఒక పెద్ద సంఘటనతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన దర్యాప్తు, బాధిత కుటుంబాల పరిస్థితి, నిజాన్ని వెలికి తీయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ చాలా సహజంగా చూపించారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా అనవసరమైన సన్నివేశాలు పెట్టకుండా జరిగిన సంఘటనపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సిరీస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కాబట్టి ఫాస్ట్ థ్రిల్లర్ అనుకొని చూస్తే కొంచెం నిరాశ అయితే కలగొచ్చు. కానీ నిజ సంఘటనలు, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, ఆలోచింపజేసే కథలు ఇష్టపడే వారికి మాత్రం ఇది మంచి అనుభవం ఇస్తుంది. ఓవరాల్ గా చూడాలంటే నా అభిప్రాయం ప్రకారం అవును, కానీ ఇది వినోదం కోసం చూసే సిరీస్ కాదు. నిజంగా జరిగిన ఒక విషాద సంఘటన గురించి తెలుసుకోవాలనే వాళ్ళ కోసం తీసిన సిరీస్ ఇది. నా రేటింగ్ వచ్చేసి 4కి 5. మీరు ఈ సిరీస్ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఇలాంటి కొత్త OTT మూవీలు, వెబ్ సిరీస్ రివ్యూల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.